శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల మీకు ఎందుకంటే భయం మీరు అసలు భయపడతారా? ఏ లేదు, ఆలోచించకండి. ఎందుకంటే రాశిలోనే గురుడు ఉండడం వల్ల చాలా రకాల దోషాలు పోగొట్టి సర్వదా సుఖంగా ఉండేది చేస్తూ ఉంటాడు. పైగా అందున మీకు శుక్రుడు 12వ హౌస్లో ఆడు శుక్రుడు మీకు అత్యంత రాజకుడు మీ రాశిలోకి వచ్చాడు కదా, ఎంత హ్యాపీగా ఉంటుంది మీకు. అంటే ఏంటంటే జనరల్గా మీకు సంగీతం అంటే బాగా ఇష్టం. మీ దాంట్లో ఉన్నారు సంగీత ప్రియులు, అదే మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, అమ్మ అద్భుతం, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వేదాలు. సరే, ముందర ముఖ్యంగా శుక్రుడి గురించి మాట్లాడుకుందాం. తెలివిగా ఉండడము, అందంగా కనిపించడము, వస్త్రాలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, బాగా పాటలు పాడుతున్న వారుగా మీరు బాగా ఎలివేట్ అవుతుంటారు. అది గొప్ప, చాలా అదృష్టం అండి. గురుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల చాలా ఏంటంటే ఒక విధంగా మీ తెలివిగల వారే చెప్పచ్చు. జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటుంటారు. గురు శుక్రులు మీ దగ్గర ఉన్నారు, మీ రాశిలో ఉన్నారంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మీరంటే చాలామంది ఇష్టపడుతుంటారు. తెలివిగల వారు, జ్ఞాపకశక్తి ఎక్కువ ఉన్నవారు, పైగా రవిబుధులు ద్వితీయంలో ఉన్నారు. మాటల ఎక్కడైనా సరే ద్వితీయ భావంలో కనుక రవిబుధులు ఉంటే వాళ్ళు డాక్టర్స్ అవుతారు. కర్కాటక రాశిలో ఎక్కడైనా అంటే కర్కాటక రాశిలో కొన్ని రాశులు ఉన్నాయి, మీకు చెప్తుంటాను. కర్కాటక రాశిలో ఉంటే రవిబుధులు వాడి గురుదృష్టి ఉంటే ఆడిటర్స్గా అవుతారు. మీరు మాత్రము రవిబుధుల కాంబినేషన్ వల్ల చక్కగా డాక్టర్స్గా బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు. బాగా డబ్బు సంపాదించుకుంటారండి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. బహుశా మీరు ప్రయాణాలు కూడా చేస్తారు. అంతేకాకుండా ఈ కాంబినేషన్ వల్ల విద్య బాగా వస్తుంది. బహుశా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్యలో కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ధనప్రాప్తి బాగా ఉండడం, కుటుంబంలో వృద్ధి కలగడము, చక్కటి భోజన వసతులు కలగడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, బాగా పాటలు పాడేవారికి సినిమా అవకాశాలు కూడా వస్తాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మమ్మల్ని. నేను చెప్పేది కదా, రవిబుద్ధి కాంబినేషనే కదండి. శాస్త్ర ప్రకారం చెప్తూ ఉంటా. సో కదా కొన్ని చోట్ల కాంబినేషన్స్ అలా మారుతూ ఉండొచ్చు. సేమ్ వీరే థర్డ్ భావంలోకి వస్తుంటారు. సరే, అది పక్క పెడితే ద్వితీయ భావంలో ఉన్న రవిబుద్ధులు చక్కటి ధనప్రాప్తిని, ముఖవర్చస్సుని, అనర్గళంగా మాట్లాడే శక్తిని మీకు ఇస్తారు. వాడు చూడండి, నేను చెప్పేది అబద్ధం కాదు. కుజుడి ప్రభావం వలన, కుజ కేతులు ఉన్నారంటే ధైర్యవంతులుగా మీరు బాగా ముందుకు దూసుకుపోతుంటారు, వెనకాడరు. పైగా మీకు ఏ పనిలోనో నిమగ్నం అయితే ఆ పనిని మధ్యలో వదిలిపెట్టరు. దాని అంతు తెలుస్తుంటారు సరే, దాని ప్రభావం బాగా సక్సెస్ అయ్యేది చేస్తుంటారు. అందుకనే మీకు కొత్త ఆలోచనలు రావడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారిపోతుండడము, అదృష్టవంతంగా ఉండడము, చక్కటి న్యూస్ గ్యాదరింగ్ ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ మీకంతా మీరు డెవలప్ చేసుకుండడము, భయం అనేది తెలియకుండా హాయి ప్రశాంతంగా ఉండడం చేస్తారు. వాహనాలు కూడా కొనుక్కుంటారు. ఈ కుజుడే మీకు 4th భావంలోకి వస్తున్నాడండి. 29th జూలై అంటే నెలాఖరికి, మంత్ ఎండింగ్. కానీ కుజుడికి శని దృష్టి ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీ చదువులో ఆటంకాలు ఎదురవుతాయి. మీ తల్లిగారికే చిన్న ఆపరేషన్స్ ఎప్పటి నుంచో చేయించుకుందాం అనుకుంటారు. ఆపరేషన్స్ కానీ అది చిన్నపాటి దెబ్బలు తగలడం కానీ మీ తల్లిగారికి దెబ్బలు తగలడం జరుగుతుంది. అంతేకాకుండా నీటి వలన ప్రమాదం మీకు మళ్ళీ చెప్పుకుందాం అనుకోండి. నీటి వలన ప్రమాదం కూడా మీకు ఉంటుంది. నేను గురు ప్రభావం వలన, కుజుడి ప్రభావం వలన రైతులు కూడా బహుశా వాళ్ళ పొలాల్లో చిన్న ఇబ్బందులు అంటే పిడుగులు పడడానికి అవకాశం ఉంది. నేను చెప్పేది జనరల్గా ఏంటంటే కుజ ప్రభావం వలన పిడుగులు పడ్డము, బాగా వర్షాలు పడ్డము వలన వాళ్ళ పంటలో కొద్దిగా నష్టం కలగడానికి అవకాశం ఉంది. కొద్దిగా ముందు జాగ్రత్తగానే చెప్తున్నారంటే మిమ్మల్ని భయపెట్టడం వల్ల నాకేమీ ఉండదు. కాబట్టి ముందు జాగ్రత్త ప్రకారం చెప్తున్నాం కాబట్టి కుజుడి ప్రభావం వల్ల జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఇంకా కుజుడు జాగ్రత్త చూసుకోండి అంటే మీ చదువులో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ఈ గురు ప్రభావం కూడా జనరల్గా ఏంటంటే మీ చదువు విషయం పక్క పెడతారంటే గురు ప్రభావం వల్ల చక్కటి సంతానం ఉంటారు.
మీ సంతానమే మీ దగ్గరికి వస్తుంటారు, సౌభాగ్యం కూడా. పైగా మీ సంతానం మిమ్మల్ని విడిచి వెళ్ళరు. చక్కగా విడిచి వెళ్ళరు అంటే అర్థం ఏంటంటే సంతానం మీకు మీరంటే బాగా లవ్ ఎఫెక్షన్ ఉంటుంది. ఇక్కడి నుంచి దూరంగా ఉన్న వారు కూడా మీ దృష్టితో చక్కగా ఎప్పుడు వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. అంతేకాదండి, మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా కలిసి వస్తుంది. రచయితలుగా, కవులుగా, మీరు కవులు అనగానే జనాలందరూ చెవులు రెక్కబడి వింటూ ఉంటారు. మీరు ఏ ప్రాస చెప్తారో, ఏం చెప్తారో, ఎలా ఉంటుందో మీరు, ఎందుకంటే చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంది కదండి మీకు. అంత పవర్ఫుల్ ఎక్కువ రచయితలుగా బాగా డబ్బు సంపాదించుకుంటారు. అంతేకాకుండా మీరు అంటే జనరల్గా స్టాక్ మార్కెట్ అంటాం కదా, స్టాక్ మార్కెట్లో కూడా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. కళ్యాణ గడియలు షార్ట్లీ రాబోతున్నాయి. అంతేకాకుండా మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. ఇంతవరకు కూడా చాలా కాలం అంటే మీకు ఆల్మోస్ట్ చాలా కాలం అయిపోయింది అనుకోండి. అంతకుముందు కొద్దిగా ప్రాబ్లం ఉండేది భార్యాభర్తలకి. ఇప్పుడు అలా ఉండదు, కలిసే ఉంటారు. మీ పుత్రులు అంటే మీ సంతానము, మీ భార్య గారు, భర్త గారు కలిసే ఉంటారు. అది అదృష్టం మిథున రాశి వారికి. ఎందుకంటే వాళ్ళు ఒక చోట వీళ్ళు ఒక చోట కాకుండా మీరందరూ కూడా గ్రూపుగా చక్కగా కుటుంబం ఉంటాం కదా, ఫ్యామిలీ చాలా అద్భుతంగా ఉండడం ఖచ్చితంగా బాగుంటుంది. అదే గురు ప్రభావాలే కదండి. చక్కడ మీరు మంచి వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారని చెప్పడానికి పర్ఫెక్ట్గా బాగుంది. అంతేకాకుండా రాహు ప్రభావం వలన కూడా తీర్థయాత్రలు బాగా చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. 9th భావంలో ఉన్న రాహు కొన్ని సందర్భాల్లో చికాకులు కలిగిస్తాడు ఏదో చెప్తుంటాం. కానీ దేవతా భక్తి మీకు బాగా ఉండడం, 9th భావంలో ఉంటే రాహు ఉంటే దేవుడి యొక్క భక్తి ఉండడము. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే నదులు, బావులు, చెరువులు, తటాకాలు ఉంటాయి, అవన్నీ తవ్విస్తూ ఉంటారు. మీ దాంట్లో కొంతమందికి ఉంటారు. అదే రాహు ప్రభావంలో ఫ్లైట్స్ ఎక్కి తిరుగుతుంటారు. విదేశాల్లో కూడా వెళ్తుంటారు. ముఖ్యంగా విమాన సంస్థల్లో పనిచేసే వారికి, విమాన సంస్థలో బిజినెస్ చేసేవారికి, ఫ్లైట్ బిజినెస్లు ఉంటాయి కొంతమందికి, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. రాహు వాయుదత్తులు అసలు కుంభరాశిలో లేడా, ఖచ్చితంగా కలిసి వస్తుంది. తీర్థయాత్రలు చేయిస్తూ ఉండే అమ్మవారి యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుని తీరుతారు మీరు. అది గొప్ప అదృష్టం మీకు ఉంది బాగా. ఆ రాహు ప్రభావం ఇంకా చెప్పుకునేటప్పుడు చాలా ఉందండి. ఏదైనా శనీశ్వరుడు దశమల శని గంగాస్నానం చేస్తాడు. అంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు ఆయన. ఈ జూలై నెలలో కూడా మీకు గొప్ప మీరు వెళ్ళి స్నానాలు చేసి సరదాగా సోమవారం దర్శనం చేసుకుని ఆనందంగా ఉంటూ శనీశ్వరుడు వచ్చే దోషాలు కూడా పోగొట్టుకుంటారు మీరు. శనీశ్వరుడు కంటకశని అయ్యాడు కదా మీకు. కంటకశని కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడండి జాబ్ విషయంలోనూ. ఆయన ఇబ్బంది కలిగించడం మొట్టమొదటి ఆయనే శనీశ్వరుడే. అది ఆయన దోషాలు పోవాలంటే జనరల్గా శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకోవాలి. అంతకంటే ముందర ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామి పూజించిన వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన గుళ్ళో శనివారం కూడా చేసిన శివాభిషేకం చేసుకున్న శనీశ్వరుల దోషాలు తగ్గుతాయి. జాబ్లో బాగా ఎలివేట్ అవుతారు. ఎలివేట్ అవ్వడం అంటే ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా శని ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కంటకశని కదండి, ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా. అందుకనే మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయండి, వెంకటేశ్వర స్వామిని కొలవండి, కళ్యాణం చేయించుకోండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటే అసలు శనివారం దోషాలు అసలు పటాపంచలు అవుతాయి. సరే పక్క పెడదాం. శుక్రుడు 12వ భావంలో శుక్రుడు 12th హౌస్ విమల యోగం. ఎన్ని యోగాలు ఉన్నాయండి. విమల యోగంలో ఉన్న వారికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, సన్మానాలు జరగడము, అలాగే అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనాలు అద్భుతంగా బాగుంది కదండి. అమ్మవారి దర్శనాలు కనకదుర్గ అమ్మవారి దర్శనాలు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా. శక్తిపీఠాలు మీరు దర్శనం చేసుకుంటారు, చక్కటి వాహనాలు కొనుక్కుంటారు. సినిమా రంగంలో ఉన్న వారికి చాలా అదృష్టంగా బాగుంటుందండి. ముఖ్యంగా వాళ్ళు కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి సరే అన్ని వాహనాలు, బంగారాభరణాలు, కార్లు కానీ వెహికల్స్ కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, ఇవన్నీ కూడా చేస్తారు. మీకు చాలా అద్భుతం కావాలని చెప్పచ్చు. 12వ భావంలో ఉన్న శుక్రుడికి శని ప్రభావం ఉండడం వల్ల కొద్దిగా మీ ఆలోచనలు వక్ర మార్గాలు వెళ్ళడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అమ్మవారు, శుక్రుడు. అంటే అమ్మవారు పూజించడం వల్ల సకల దోషాలు పరిహారం తీరుతాయి.